అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలనేసి నేను కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నా సబ్స్క్రైబర్ ఒకరు ఇలా కామెంట్ ద్వారా అడుగుతున్నారు. అక్క, నేను బ్యూటీషియన్ని, ఇలా కువైట్‌కి రావాలనుకుంటున్నాను. ఎలా రావాలి? ఏ వీసా పైన రావాలి? సో, అక్కడ వర్క్స్ ఎలా ఉంటాయి? అక్కడ వర్క్స్‌కి తేడా ఏమి? అనేసి అడుగుతున్నారు. తప్పకుండా అమ్మా. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. మీకు కూడా ఇంకా 10 మందికి యూజ్ అవుతుందనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ వల్ల ఈ వీడియో కొంచెం ఇంకా 10 మందికి వెళ్తుంది. వెళ్ళడం వల్ల 10 మందికి ఈ వీడియో కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరికొన్ని వీడియోస్ సలూన్ వర్క్ పైన నేను చేయడం జరుగుతుంది. కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. సో ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు కువైట్లో నేను 17 ఏళ్ళు 18 ఏళ్ళు సర్వీస్ ఉందండి నాకు. నేను డౌన్ టు ఎర్త్ అనమాట. ఎట్లా ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాను అది మీకు ఇంకొక వీడియోలో పెడతాను. ముందుగా అయితే మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మేము ఎన్నో ఇబ్బందులు పడి అసలు ఈ కువైటీ వాళ్ళ అండర్స్టాండ్ కాక, వాళ్ళ భాష అర్థం కాక చాలా ఇబ్బందులు పడినాము. కానీ ఎవరైతే నాకైతే హెల్ప్ చేయలేదు. అందుకనేసే ఎందుకంటే నేను చేసే సలూన్ అప్పుడు ఇరానీ వాళ్ళు అంత అరబిక్ వాళ్ళు ఉన్నారనమాట. అసలు వాళ్ళకైతే కొంచెం చెప్పాలంటే స్ట్రాంగ్ పీపులే, హెల్ప్ చేసే వాళ్ళు కాదు. సో చిన్న చిన్నగా 1 by 1 నేర్చుకుంటూ అట్లా నేను ఇదైనాను. అన్ని వర్క్స్ ఇప్పుడైతే టోటల్గా చేస్తాను, కంప్లీట్గా వచ్చు నాకు. సో ఇప్పుడు ఇంకా అసలు మ్యాటర్కి వద్దాము. ఇప్పుడు ఇక్కడ 3 వీసాలు ఒకటి ఖాదిమ్ అనేసి అది 20 కిందికి వస్తుంది, 20 కిందికి. ఇంకొకటి వచ్చేసి 18, అది షూన్ కిందికి వస్తుంది. ఇంకోటి వచ్చేసి 22. ముందైతే ఖాదిమ్ అనే వీసాని తీసుకునే వాళ్ళమా. ఆ వీసా పైన వచ్చిన వాళ్ళకి కొంచెం ఛాన్స్ అయితే ఇచ్చేవాళ్ళు. అంటే ఎట్లా ఛాన్స్ అంటే, పని నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఓకే అనేసి తీసుకొని ఆ పనులు ఈ పనులు చెప్పేవాళ్ళు. తెలివిగా ఉన్నవాళ్ళు, పని నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, కష్టపడుతూనే వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తూనే, ఆ పని ఈ పని చేస్తూనే చిన్నగా వర్క్ నేర్చుకొని అలాగే వాళ్ళ దగ్గరే అకామా కుట్టుకొని అట్లా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఖాదిమ్ వీసా పైన వచ్చిన వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఖాదిమ్ అనే దాన్ని తీసుకోవట్లా. ఎందుకంటే అది ఒక ఇల్లీగల్ కిందకి వస్తుంది. అది డొమెస్టిక్ వీసా అనమాట. ఆ వీసా పైన వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇల్లీగల్ అనమాట, పోలీస్ కేసు అవుతుంది. పైగా సలూన్ వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఒకప్పుడు ఇన్స్పెక్షన్ అనేసి మధ్యలో వస్తూ ఉన్నారు, వచ్చి కూడా తీసుకొని పోతా ఉన్నారు. కానీ వాళ్ళు పట్టించుకోకుండా జరిగిపోతూ ఉన్నది. కాబట్టి చాలామంది, కొన్ని వేల మంది అలా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఖాదిమ్ వీసా పైన వచ్చిన వాళ్ళు. మేము కూడా అలాగే ఇదైన వాళ్ళమే. కానీ ఇప్పుడైతే తీసుకోవట్లేదు. ఇంకా రెండోది వచ్చేసి షూన్ వీసా. ఈ షూన్ వీసా విషయంకి వస్తే, ఈ షూన్ వీసా మీద వచ్చిన వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఏదైనా సలూన్లోకి ఏమైనా అవసరం. ఎందుకంటే వాళ్ళకు ఇది లీగల్ కాబట్టి ఏం కాదులే, కొంచెం ఛాన్స్ ఇద్దాము, వాళ్ళకు అవసరమైతే పనిలో పెట్టుకొని చిన్నగా పని అవి ఇవి అని ఏమన్నా చెప్పుకుంటూ ఎట్లా ఒకట వాళ్ళని చేసుకుంటారు. సో అట్లా ఎంట్రీ అయితే అయిపోవచ్చు. ఇంకా మూడో విషయానికి వస్తే 22 ఫ్యామిలీ వీసా. ఈ ఫ్యామిలీ వీసా అంటే ఇక్కడ ఎవరైనా ఫ్యామిలీ ఉన్నవాళ్ళు వాళ్ళ వైఫ్స్ని ఇలా పిలుచుకోవాలనుకుంటే ఫ్యామిలీ వీసా పైన ఈ ఫ్యామిలీ వీసాని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళ కంపెనీలో, కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి యాక్సెప్ట్ చేసుకొని కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వర్క్లో జాయిన్ చేయించుకుంటారు. సో అట్లా కూడా ఎంట్రీ అయితే అయిపోవచ్చు. ఇంకా అసలు విషయానికి వస్తాను. ఇండియా నుంచి ఇండియాకి ఇక్కడికైతే చాలా తేడానే ఉంది. వర్క్ ఇండియాలో నేర్చుకుంటారు, కష్టపడతారు, ఆ పేమెంట్లన్నీ పెట్టుకుంటారు. వీటికి ఎంతో ఎక్స్పీరియన్స్తో ఒక ఐడియాతో నాకు సలూన్ వర్క్ వచ్చు అనేది వచ్చేస్తారు. కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఏమవుతుందంటే, ఆ వర్క్కు ఈ వర్క్కు చాలా తేడా ఉంటుంది. మనుషులు తేడానే, వర్క్ తేడానే. ఎలా మాట్లాడాలో తెలీదు, వాళ్ళకి ఏం కావాలో వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళైతే చేయాలనుకుంటారు.
సో ఎట్లా వాళ్ళ మెంటాలిటీస్కి ఎట్లా ఫస్ట్ అయితే ఫంక్ అవుతారనమాట. దానివల్ల కూడా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో లైఫ్ క్వైట్ లైఫ్ గురించి చెప్తున్నాను, క్వైటీ వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఇంకా కొంచెం స్మార్ట్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పని రాకపోయినా స్మైలీ ఫేస్తో పేషెన్స్తో ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు లైక్ చేసి ఇట్స్ ఓకే అనేసి అన్నిటికీ ఒకవేళ అక్కడ పొరపాటు ఉన్నా కూడా పట్టించుకోరు. ఎందుకంటే వీళ్ళ మైండ్ సెట్ గురించి చెప్తే ఎందుకు అక్క ఇలా ఇన్ని చెప్తుంది అనుకోవద్దండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఇక్కడ చాలా మంది ఎంతో ఎక్స్పీరియన్స్ అయ్యి పని నేర్చుకొని వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. పని తెలియకపోయినా కొంచెం నవ్వుతూ వాళ్ళక్కడ ఓపిక్గా నేర్చుకోవాలనే మైండ్లో ఉంటుంది. ఆ మైండ్తో వాళ్ళక్కడ పేషెన్స్గా వాళ్ళ మూడ్ సెట్ పట్టిపోతారు కదా, వాళ్ళు కూడా క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలా ఉంటుందండి ఇక్కడ సిచ్యువేషన్. ఎందుకంటే క్వైటీ వాళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మనం ఇండియాలో ఏదన్నా చిన్న పొరపాట్లు చేస్తే అక్కడ ఒక్కొక్కసారి పట్టించుకుంటారు, ఒక్కొక్కసారి పట్టించుకోరు. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు ఏ స్కిల్స్ మనం ఉపయోగించకుండా వాళ్ళక్కడ పేషెన్స్ లేకుండా కొంచెము స్మైల్ ఫేస్ అట్లా లేకపోతే వాళ్ళు ఇంత ప్రాబ్లమ్ని కూడా ఇంత చేసేస్తారు అనమాట. అసలు యాక్సెప్ట్ చేయరు. ఇంకా అంతకంటే ఎక్కువ గందరగోళంగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే సలూన్లో నేను వర్క్ చేసి నాకు ఎక్స్పీరియన్స్తో ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి వచ్చేది ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే రావాలనుకున్న వాళ్ళకి నేను ఈ మెసేజ్ ఇస్తున్నాను, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కంప్లీట్గా ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు రండి, పేషెన్స్తో ఉండండి, స్మైలీగా ఓపిక్గా చేసుకుంటా పోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ వర్క్ కొంచెం వచ్చినా కూడా ఈ స్కిల్స్ మీరు ఉపయోగిస్తే మీరు ఇక్కడ హ్యాపీగానే సెటిల్ అయిపోతారు. కమెంట్ చేశారు కదమ్మా, మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీరు ఫ్యామిలీ అయితే అంటే మీ భర్త గన ఇట్లా ఇక్కడ ఉండేట్లయితే ఫ్యామిలీ వీసాతో రండి. ఆల్మోస్ట్ 90% క్లిక్ అయినట్టే. ఇంకా పైగా మీరు బ్యూటీషియన్ అంటున్నారు కాబట్టి మీరు క్లిక్ అయిపోయినట్టే. లేదంటారా, షూన్ అంటే 18 నెంబర్ అనమాట, షూన్ని తీసుకుంటున్నారు. అదైతే కొంచెం ఎక్స్పెన్సివే. ఆ వీసా పైన రావాలంటే కొంచెం డబ్బు ఖర్చు అయితే ఖచ్చితంగా ఎక్కువే అవుతుంది. కానీ ఆ వీసా ఉంటే ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వర్క్ కొంచెం తెలిసినా కూడా కళ్ళు మూసుకొని తీసుకుంటారు. ఏ కంపెనీస్లో ఇప్పుడు చాలా సలూన్స్ ఉన్నాయి. షూన్ వీసా పైన రండి, ఖర్చు అవుతుంది. కానీ ఈ విషయం చెప్పే ముందు జాగ్రత్త పడండి. గుడ్డిగా ఎవరి చేతిలో డబ్బు పెట్టద్దండి. ఎందుకంటే చాలా మోసాలు జరుగుతున్నాయి. రీసెంట్గా నా ఫ్రెండే 1.5 లక్ష ఇంటికాడ పెట్టి మొత్తం సలూన్లో వర్క్ అంతా నేర్చుకుంటే తీరమర ఒక ఏజెంటు బ్యూటిషియన్ వర్క్ మీదే నువ్వు వస్తావు, సలూన్లోనే నీకు పని ఇప్పిస్తానని చెప్పి దాదాపుగా డబ్బులు ఆల్మోస్ట్ 3 లక్షల వరకు తీసుకొని ఆమె దగ్గర వీడికి పిలిపించినాక కద్దామాగా కొయిటింట్లో పెట్టేసినాడు. కద్దామా అంటే పని మనిషిగా పెట్టేసినాడు. ఏమంటే వాళ్ళకే చేయాలి, నువ్వు మసాజులు వాళ్ళకే చేయాలా, నువ్వు అది కూడా బ్యూటిషియన్ వర్కే కదా అనేసి ఇట్లా మాట తిప్పేయడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి నా ఫ్రెండ్ రీసెంట్గా ఇంకొక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కోసము వీసాకి దాదాపు 3 లక్షల వరకు ఆమె కూడా ఖర్చు పెట్టి షూన్ వీసాని పిలిపియాలని ట్రై చేస్తే ఈ రోజుకి వీసా రాలేదు, డబ్బు ఎనికి రాలేదు, మాట తిప్పేసినారు. ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి. జాగ్రత్త పడండి. గుడ్డిగా ఎవరిని నమ్మద్దండి. అస్సలు ఎవరి చేతిలో డబ్బు పెట్టి పనులు ఫస్ట్ చేపించుకోవద్దండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకే కాదు, ఇంకా చాలామంది కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా బ్యూటిషియన్ సంబంధించిన వర్క్స్కి టిప్స్ కానీ సజెషన్స్ కానీ ఏమైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీకు నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరికొన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.